అనకాపల్లి పట్టణంలోని అత్యంత ఖరీదైన శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయానికి చెందిన 1 ఎకరా 30 సెంట్ల భూమి ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువైంది. గత 90 ఏళ్లుగా కౌలు సాగులో ఉన్న ఈ భూమిని ఎండోమెంట్ మరియు రెవెన్యూ అధికారులకు తెలవకుండానే రాజకీయ ఒత్తిళ్లతో రిజిస్ట్రేషన్లకు అనుకూలంగా మార్చేశారని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్ మరియు బొడ్డేడ ప్రసాద్ మండిపడ్డారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడారు. 22/C కేటగిరీలో ఉన్న దేవాదాయ భూమిని నిబంధనలకు విరుద్ధంగా 22/A కి కన్వర్ట్ చేశారని ఆరోపించారు. కూటమి నాయకుల అండదండలతోనే జిల్లా కలెక్టర్ ఈ భారీ కుంభకోణానికి తరలిపారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అక్రమాలను నిరసిస్తూ రేపు ఉదయం 10 గంటలకు మాజీ మంత్రి, జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో వామపక్ష పార్టీలతో కలిసి బాధితులు, నేతల కబ్జాకు గురైన భూమిని పరిశీలించుకున్నారు అన్నారు. ఈ కార్యక్రమంలో మందపాటి జానకి రామరాజు, గోర్లి సూరిబాబు సహా పలువురు కీలక నేతలు పాల్గొనబోతున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అనకాపల్లిలో జరుగుతున్నటువంటి భూ కబ్జాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అదేవిధంగా అధికారులు సపోర్ట్ చేస్తున్నారు ఈ ప్రైవేట్ వ్యక్తులకి, దాన్ని తీసుకొద్దామని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా అనకాపల్లిలో దాదాపు 100 కోట్లు విలువ చేసే దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన భూమిని ఏదైతే ఎకరా 11 సెంట్లు సర్వే నంబర్ 1539/5 ఈ భూమిని కన్యకా పరమేశ్వరి దేవస్థానంకి దారి కామమ్మ అనేటువంటి డోనర్ దాదాపు 111 సంవత్సరాల ముందు డొనేట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ కన్యకా పరమేశ్వరి టెంపుల్ కి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో శత్రువు నడిపేదానికి ఈ దారి కామమ్మ అనేటువంటి డోనర్ డొనేట్ చేసినటువంటి ఈ భూమిని, ఈ ఎకరా 11 సెంట్ల భూమిని అధికారులు ప్రైవేట్ వ్యక్తులకి లబ్ధి చేకూర్చే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దీన్ని 2 రోజుల క్రితం మా అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అమర్నాథ్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులైనటువంటి ధర్మశ్రీ గారు, ముత్యాల నాయుడు గారు, అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కలిపి మన విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దీని గురించి వివరించడం జరిగింది. దానిలో భాగంగా ఈ భూమిని ఏ విధంగా అధికారులు, అంటే దేవాలయానికి సంబంధించిన భూమి 22C ఉంటది. అంటే ఈ ఎకరా 11 సెంట్ల భూమిని 22C నుంచి ఒక ప్రైవేట్ వ్యక్తులకి దీన్ని లబ్ధి కూర్చాలని 22A మార్చడం జరిగింది. ఎప్పుడు సెప్టెంబర్ 2025లో, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో సెప్టెంబర్లోని సాక్షాత్తు జిల్లా మెజిస్ట్రేట్ అయినటువంటి కలెక్టర్ గారు ఈ నిర్ణయాన్ని 22C ఉన్న భూమిని అసలు ఇందులో 22C అని మెన్షన్ చేయకుండా ఎక్కడ 22A ఉన్నట్టు ఈ నిర్ణయం తీసుకొని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అంటే దీనికి ఎవరైనా ఒత్తిడి చేస్తే చేశారా, లేదంటే ఏమైనా టెక్నికల్ ఇష్యూ ఉందా అన్నది ఈ సంబంధిత అధికారులు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, లేదంటే మండలంలో MRO ఆఫీస్ కానీ, లేదంటే కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు కానీ దీనికి దీనికి సమాధానం చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ చేస్తుంది. కలెక్టర్ గారి దగ్గర నుంచి మొదలెట్టుకొని కలెక్టర్ గారు నాకు సంబంధం లేదు అంటే ఇక్కడ నోటీస్ ఎలా ఇచ్చారు? కలెక్టర్ గారు స్వయాన కలెక్టర్ గారి పేరున సెప్టెంబర్ 2025 ఇది 22A ఉన్నట్టు వచ్చింది. ఇక్కడ ఎక్కడ కూడా 22C లేదు. అంటే దేవాలయాలకి డొనేట్ చేసిన భూమి 22C ఉంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్, ఎండోమెంట్ కమిషనర్ గారి పర్మిషన్ ఉండాలి అక్కడ. అంటే ఇప్పుడు ఇందులో ఎండోమెంట్ కమిషనర్ గాని ఉన్నారా అన్నది కూడా సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి